నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన అందరి ఫేవరెట్ సేమియా కేసరి. మన సౌత్ ఇండియన్స్‌కి ఫేవరెట్ డిషెస్‌లో ఇది కూడా ఒకటనమాట. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో, వీడియో చివరి వరకు చూడండి. ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఈ సేమియా కేసరిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్‌ని వేంపుకొని తీసుకుందాం. నేనిక్కడ ఒక పాన్‌లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని, ఇందులోకి ముందుగా కాజులు వేసుకొని కొంచెం రంగు మారేంత వరకు బాగా వేంపుకొని తీసుకుందాం. ఇలా కాజులు కొంచెం క్రిస్పీగా మారేంత వరకు ఇలా బాగా వేంపుకొని, ఇందులోకి నేనిక్కడ కొన్ని కిస్మిస్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకొనైనా తీసుకోవచ్చు. ఇలా కిస్మిస్ కూడా కొంచెం వేగాక వీటిని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పెట్టేసుకుందాము. చూడండి, నేను ఈ విధంగా ప్లేట్‌లోకి తీసుకొని వీటిని సెపరేట్‌గా పెట్టేసాను. ఇప్పుడు ఇందులోకి మరొక 1 స్పూన్ నెయ్యి నేనిక్కడ వేస్తున్నాను. ఇలా నెయ్యి మంచిగా కరిగాక ఇందులోకి నేనొక 2 కప్స్ సేమియా నేనిక్కడ తీసుకుంటున్నాను. మనకు రెగ్యులర్‌గా సేమియా దొరుకుతుంది కదా షాప్స్‌లో. అదే నేనిక్కడ ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఇలా నెయ్యిలో సేమియా వేసుకొని మంచిగా దీన్ని రోస్ట్ చేసుకోవాలి. మంటను చిన్న ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఇదంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు చాలా బాగా వీటిని వేంపుకొని తీసుకుందాం. ఇలా మంచిగా దీన్ని కలుపుతూ ఇలా మంచిగా రంగు మారేంత వరకు చక్కగా వేంపుకొని, ఇందులోకి నేనిక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనిక్కడ 2 కప్స్ సేమియా తీసుకున్నాను కాబట్టి నేను 4 కప్స్ వాటర్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. అంటే 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ మనము వాడాలి ఇందులోకి. ఇక నేను 4 కప్స్ వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని సేమియాని మంచిగా మనం ఇందులో బాయిల్ చేసుకోవాలి వాటర్‌లో. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పడుతుంది. అంతలోపు మంచిగా మనకు సేమియా ఉడికిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా మధ్యలో కలుపుతూ మంచిగా సేమియాని మనము ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా పర్ఫెక్ట్‌గా నేను చెప్పిన మెజర్‌మెంట్స్ వేసి చూడండి. చక్కగా మనకు స్వీట్ రెడీ అవుతుంది. చూసారు కదా! మనకు సేమియా అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. మనము ఒకటి ఇలా విరిచి చూస్తే ఇది 2 పీసెస్ లాగా విరిగిపోతుంది. అలా అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకున్నాక ఇందులోకి నేను షుగర్‌ని వేస్తున్నాను. ఒక ముప్పావు కప్పు షుగర్ నేనిక్కడ తీసుకున్నాను. మీరు చక్కెర ఎక్కువ తింటే గనక ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ అంత ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చక్కెర వేసుకున్నాక ఇది కొంచెం పల్చగా అవుతుంది. ఇలా మనం మంచిగా మీడియం ఫ్లేమ్‌లో దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనకు స్వీట్ మంచి అట్రాక్టివ్‌గా చాలా బాగా కనిపించేందుకు నేనిక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మనకు కేసర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా! అది నేనిక్కడ వాడాను. మీకు ఇది నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయొచ్చు ఫుడ్ కలర్‌ని. ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ముందు రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక లాస్ట్‌లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది ఇందులో. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని మనం హాట్‌గా సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనకు సేమియా కేసరి రెడీ అయిపోయిందో. ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఇది కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీని అందరిని కూడా ఇంప్రెస్ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్ యమ్మీగా చాలా బావుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థాంక్ యూ.